విశాఖ సింహాచలం పుష్యబహుళ అమావాస్య శుక్రవారం సాయంత్రం వేళ సింహాద్రినాథుని తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొల్పారు. నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం మెట్ల మార్గంలో కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే సర్వాంగ సుందరంగా అలంకరించిన హంసవాహనంపై వేణుగోపాల స్వామిని, అలంకరణలో ఉన్న అప్పన్న స్వామిని ఉభయ దేవేరులతో ఆశీనులు గావించి పుష్కరిణిలో గుడి చుట్టూ 3 సార్లు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోపచారాల నడుమ విహరింపజేశారు. పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో స్వామిని ఆశీనులు గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళ శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో చాలా అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, సౌందర్యమైనటువంటి, అందరికీ దర్శనీయమైనటువంటి ఉత్సవం తెప్ప తిరునాళ్ళ మహోత్సవం. ఇక్కడ ఉండేటువంటి వరాహ పుష్కరిణిలో స్వామివారు హంస వాహనం, హంసాకృతి తెప్ప పైన వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో స్వామి నౌకా విహారాన్ని స్వీకరిస్తారు. ఆ నౌకా విహార మహోత్సవం అవుతోంది. ఇవాళ స్వామివారు 3 మార్ల మంటపం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా మంటపంలోకి ప్రవేశించిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత విశేష ఆరాధనం, నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఉద్యానవన మంటపంలో స్వామివారికి విశేష ఆరాధన చేసి సర్వజన మనోరంజన వాహనం పైన త్రివిధ మహోత్సవాన్ని జరుపుకుంటారు. అయిన తర్వాత స్వామివారి మెట్లగా మార్గం గుండా ఆలయానికి ప్రవేశించిన తర్వాత రాత్రి ఆరాధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. వేణుగోపాల అలంకారంతో స్వామి కృష్ణావతారం అనగానే అద్భుతమైనటువంటి అవతారం. ఎంచేతంటే సామాజికమైనటువంటి ఉద్ధరణం చేసేటువంటి అవతారం కృష్ణావతారం. అంచేత సమసమాజ స్థాపనం కోసం, సమాజ ఉద్ధరణం కోసం అవతరించినటువంటి కృష్ణావతారంలో ఉండేటువంటి స్వామిని, అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినట్లయితే మన యొక్క సంసారం, ఈ సముద్రంలో ఉండేటువంటి ఈ ఇక్కట్లన్నీ తీరి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ప్రార్థిద్దాం. ఎవరు కూడా నిలబడుతున్నారు. ఎందుకు వచ్చి కూర్చోవాలి కూడా అన్నా విశాఖ జైలు నుంచి బయటకు. అయితే ఢిల్లీలో 5 సంవత్సరాలు చీకటి జీవితం అనుభవించి కుటుంబానికి దూరంగా ఉండి చేయని నేరానికి మానసిక వ్యధతో కుమిలిపోయినటువంటి ఒక దళిత బిడ్డకి ఇవాళ స్వాతంత్రం వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ధర్మం గెలిచింది అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. రాజ్యాంగం మమ్మల్ని కాపాడిందని చెప్పి సగర్వంగా మేము చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం చాలా కుట్రలు చేసింది. కోర్టులు చెబుతూ ఉన్నాయి, ఎన్ఐఏ చెబుతూ ఉంది ఇతని గాయం ఇన్ని రోజులు ఉంచాల్సింది కాదు, తీవ్రమైన గాయం కాదు, ఇతని వెనకాల రాజకీయ కుట్ర లేదు, టెర్రరిస్ట్ కుట్ర లేదు, ఏదీ లేదని చెప్పి అత్యున్నత దర్యాప్తు సంస్థ చెప్పినప్పటికీ ఇతను లోపల పెట్టిన తర్వాత గెలిచినటువంటి పార్టీ రెండోసారి కూడా ఇతను లోపల ఉంచడం ద్వారా గెలవాలనేటటువంటి కుట్రతో మా 9 సార్లు మా బెయిల్ పిటిషన్ని
ప్రాసిక్యూషన్ ద్వారా వ్యతిరేకించింది ఈ ప్రభుత్వం. ఇది తీవ్రంగా దళితుల మీద తీవ్రమైనటువంటి దాడిగా మేము పరిగణిస్తా ఉన్నాం. ఎట్టకేలకు హైకోర్టు వారు పరిస్థితులను అర్థం చేసుకొని న్యాయ పరిధిలో అతన్ని ఇవాళ విడుదల చేయటం మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ న్యాయవాదుల సమక్షంలో ఈ జైలు ప్రాంగణంలో జనపల్లి శ్రీనివాసరావుని వారి తండ్రి అయినటువంటి తాతారావు గారికి మీ సమక్షంలో అప్పచెప్పాం. భవిష్యత్తులో ఆయన రక్షణ గురించి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేమైతే చెప్తూ ఉన్నాం, మా మీద ఈగ వారితే ఖచ్చితంగా మీ గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టే. జాగ్రత్తగా ఉండండి కపర్దార్. మా దళిత బిడ్డ జోలికి మరొకసారి రావద్దు. ఇటువంటిది ఏమైనా జరిగితే మాత్రం దానికి బాధ్యత రాజ్య వ్యవస్థదే అని చెప్పదలుచుకున్నాం. అందరికీ ధన్యవాదాలు చెప్పు. దయచేసి అందరూ శ్రీనివాసం పక్కకు బయటకు రండి. హరిబాబు తాతారావు గారిని ఒకసారి పిలవండి. గణపల్లి తాతారావు గారు వెనక్కి వస్తాను. ఎవరు గణపల్లి తాతారావు గారిని తీసుకురండి దయచేసి. గణపల్లి తాతారావు గారు నాన్నగారిని రమ్మనండి. అమలు చేయాలి.